మధ్యన ఏదో తమిళ్ సినిమా విశాల్ హీరోగా ఉన్నటువంటి సినిమా డబ్బింగ్ది మన నెట్లో వచ్చినప్పుడు చూశాను నేను అది. అందులో విలన్ వచ్చేటప్పటికి తెలివిగా ఏం చేస్తాడంటే ఎదురుగుండా ఉన్న వాళ్ళ గుండెకి పెట్టినటువంటి పేస్ మేకర్ని హ్యాక్ చేసి అది ఎక్కువగా కొట్టుకునేలా చూసి ప్రాణాలు తీస్తాడనమాట. ఇది చాలా స్ట్రాటజిక్గా చేసేటటువంటి సరికొత్తదైనటువంటి హత్యా ప్రయత్నం. ఇట్లాంటివన్నీ నిజంగా సాధ్యమా అంటే నిజ జీవితంలో కూడా సాధ్యమని ఇజ్రాయెల్ చేసి చూపించింది. మొత్తం పేజర్లే వాడుతున్నారు ఈ ఉగ్రవాదులు అందరూ కూడా. వాళ్ళకి నాయకుల దగ్గర నుంచి అందరి దగ్గర తప్పనిసరిగా ఉండే మెటీరియల్ ఏంటి అంటే పేజర్ అని తేలింది. ఆ పేజర్లని స్పెసిఫిక్గా ఒక 5,000 పేజర్లనేనట 5,000 పేజర్లని పేల్చేసింది. ఆ పేలిని సిరియా లెబనాన్లో ఉన్నటువంటి అనేక మంది నాయకుల చేతుల్లో, అట్లాగే చివరికి అక్కడ ఇరాన్ రాయబారికి కూడా తగిలిందనమాట. ఇరాన్ రాయబారి చేతిలో కూడా పేలింది. అంటే ఆ విధమైనటువంటి ఒక ఎత్తుగడ టెక్నాలజికల్ యుద్ధం అనమాట అది చేసింది, ప్రాణం తీసింది. ఇప్పుడు ఇదే చేయగలిగితే రేపు పొద్దున సెల్ ఫోన్లను కూడా పేల్చొచ్చుగా. వాళ్ళు చేసిన వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే ఆ బ్యాటరీలకు సంబంధించినటువంటి సిస్టమ్ని ట్రాక్ చేసి ఆ సిస్టంతో ఆ బ్యాటరీలు ఒక్కసారిగా విపరీతంగా హీట్ ఎక్కిపోయేలా చేసి ఆ హీట్తో పేలిపోయేలా చేశారు. సెల్ ఫోన్లకి కూడా ఏదో ఒకటి ఉంటుందిగా. ఇప్పటికే సెల్ ఫోన్లు మామూలుగా మనం ఫోన్ ఎదురుగుండా పెట్టుకుని మాట్లాడుకుంటే దీనికి సంబంధించింది ఎక్కడో వినేటటువంటి ఆల్గారిథమ్స్ ఉన్నాయి. మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి దానికి తగ్గిన అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి అంటేనే ఉంది. అట్లాంటిది వీటిట్లలో ఏదో ఒక సిస్టంతో పేల్చేయచ్చుగా. కాబట్టి భవిష్యత్తులో యుద్ధాలు బుర్రలతో టెక్నాలజీతో నడుస్తాయి అనడానికి సాక్ష్యం ఇజ్రాయెల్ తాజాగా చేసిన ప్రయోగం.